నమస్కారం. E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కాంటాలు లేవు, లారీలు రావు. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే కాంగ్రెస్ కు ఇదేం నిర్లక్ష్యం అంటూ రైతుల ప్రశ్న. ఆసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాంలో ఎగసిపడుతున్న మంటలు. పంజాగుట్లో బీఆర్ఎస్ భారీ నిరసన. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిపై దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం డిండి మండలంలోని తవక్లపురం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డిండి మండలంలో ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించిన రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వ తీరును నిలదీశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి రోజులు గడుస్తున్నా కాంటాలు వేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. మిల్లులకు ధాన్యం పంపడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతు ప్రభుత్వం చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనే విషయంలో ఎందుకు చేతులెత్తేస్తుందని రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. గందీ బ్యాగుల కొరత, లారీల రాకలో జాప్యం వల్ల రైతులు కళ్లాల మధ్య రాత్రులు గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశం మేఘావృతమై వర్షం సూచనలు కనిపిస్తున్నా అధికారులు వేగంగా స్పందించకపోతే రైతులు భారీగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తవక్లపురంతో పాటు మండలంలోని అన్ని కేంద్రాలు కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని అధికారులను కోరారు. రైతుల సమస్యలపై పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. హైదరాబాద్ నగరం మరోసారి అగ్ని ప్రమాదంతో వెలికిపడింది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గోదాం పైన నివాస గృహాలు ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. గోదాంలో ఉన్న కలప, పాలిష్ కెమికల్స్ మరియు ఇతర ఫర్నిచర్ వస్తువుల వల్ల మంటలు క్షణాల్లో భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు కమ్మేశాయి. ఫర్నిచర్ గోదాం పైన ఉన్న 2 అంతస్తుల్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ నివాసులు ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. సమాచారం అందిన వెంటనే ఆసిఫ్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. బిల్డింగ్ ను పూర్తిగా ఖాళీ చేయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రాణ నష్టం తప్పినప్పటికీ లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. भाई टीनीस पे ब्रेकिंग है नहीं है। अहमद भाई आगे निकल जाओ। फायर देड़
బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని పంజాగుట్లో రోడ్డుపైకి వచ్చారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతోనే అరెస్టులో జాప్యం జరుగుతోందని, ఇందులో కాంగ్రెస్ బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పంజాగుట్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. మైనర్ బాలికపై అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిరసనకారులు ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నేతల పిల్లలకు ఒక న్యాయమా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ కేసు నీరుగారుస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, అందుకే అరెస్టులో జాప్యం జరుగుతోందని వారు విమర్శించారు. పంజాగుట్లోని అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బండి భగీరథ్ను వెంటనే రిమాండ్కు తరలించారు. బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో పంజాగుట్ట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ కేసులో ప్రభుత్వం తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Right. Bandi Sanjay, down, down. Bandi Sanjay, down, down. Bandi Sanjay, down, down. Bandi. Justice. Idami Rajam, Idami Rajam. Mangala Rajam, Idami Rajam, Idami Rajam. అన్నా చెప్పండి. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన సుపుత్రుల మీద దాదాపుగా వారం రోజుల క్రితం 8వ తారీఖున పోక్సో కేసు ఒక మైనర్ బాలికని ప్రలోభ పెట్టాలని కేసు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ గారిని, మీకో న్యాయమో సామాన్య ప్రజలకో న్యాయమా? అదే మీ కుటుంబ సభ్యులైతే ఈ విధంగానే ప్రవర్తిస్తారు. మీరు ఎందుకని మీ సుపుత్రులను దాపెడతా ఉన్నారు? ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తా ఉన్నారు? ఎందుకు పోలీసులకు మీరు అప్పచెప్పట్లేదు? ఒక మైనర్ బాలిక న్యాయం జరగాలంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారు మీరు రాజీనామా చేయండి, మీ సుపుత్రుని పోలీసులకు అప్పచెప్పండి. అప్పుడే ఈ ఒక మైనర్ బాలిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు మీ బాధ్యత ఒక రాష్ట్ర ప్రజలు మీ బిడ్డలాగా భావించి ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఈరోజు బండి సంజయ్ గారిని పుత్రుని తప్పిస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. గతంలో కూడా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం లాంటిది, టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కలిసి ఈ యొక్క మైనర్ బాలిక పోక్సో కేసుని నీరు గారుస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసుని న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు రాజీనామా చేసి వాళ్ళ సుపుత్రుని పోలీసులకు అప్పచెప్పినట్టయితే ఈ యొక్క కేసు మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని చెప్తాను. ఇప్పటికి 5 రోజులు జరిగితేనే ఇప్పుడు అరెస్టు రాజకీయ తెలియలేదు. అంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసుల నిఘా వైఫల్యమా? ఇది కావాలని వాళ్ళు తప్పిస్తా ఉన్నారు, ఎందుకంటే అరెస్ట్ చేయలేదు. ఇది ఇంకోటి, మన రాష్ట్ర ఇద్దరు మంత్రులు సీతక్క, గీతక్క, కొండా సూర్యకక్క, ఈ ఇద్దరు కూడా ఇప్పటివరకు కూడా ఒక మైనర్ బాలికకు ఈ పోక్సో కేసు చట్టం కింద కేసు బుక్ అయితే ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. అదే మీ కుటుంబ సభ్యులైతే మీరు ఈ విధంగానే ఉంటారా? ఒకసారి ఆలోచించాల్సింది. నూతన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విధంగా ప్రతి వ్యక్తి ఖర్చులు తగ్గించుకోవాలని, వాహనాలు వాడేవారు పెట్రోల్, డీజిల్ దుబారా ఖర్చులు పెట్టకుండా మెట్రో రైల్ బస్సుల్లో ప్రయాణించాలని, బంగారు ఆభరణాలు కొనుక్కోకూడదని, ప్రతి వ్యక్తి సాధారణమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ప్రధాని సూచన ప్రకారం తాను కూడా డీజిల్, పెట్రోల్ ఖర్చు తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారన్నారు. వాహనం ద్వారా కాలుష్య నివారణ, పొల్యూషన్ అరికట్టవచ్చన్నారు. డీజిల్, పెట్రోల్ ఖర్చు కూడా తగ్గుతుందని, ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం తాను చేస్తున్న త్యాగానికి తన వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవాలని, 2 వీలర్, 4 వీలర్ కొనుగోలు చేసి వాతావరణాన్ని పొల్యూషన్ ప్రభావం నుంచి కాపాడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈరోజు దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, రూపాయి మారక విలువ పెరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు మోడీ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించుకోవాలి, అంగు ఆరుబాటాలు తగ్గించుకోవాలని చెప్పిన విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం జరిగింది. దీనివలన ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఈరోజు
వినియోగం తగ్గించాలని, ముఖ్యంగా ఎందుకంటే దాని వలన ఈరోజు రోజుకు 1700 కోట్ల రూపాయలు ఈరోజు నష్టపోతున్న నరేంద్ర మోడీ గారు మన ప్రజల కోసం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలని చెప్పి నరేంద్ర మోడీ సూచన మేరకు ఈరోజు ఎటువంటి మొహమాట పడుతూ నేను ఎలక్ట్రిక్ వెహికల్ తిరుగుతున్నా, లేకపోతే నేను బైక్ మీద తిరుగుతున్నా, నేను బస్సులో తిరుగుతున్నా అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఖర్చులు తగ్గించే విధంగా, ఎందుకంటే ఈరోజు ప్రపంచం ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా మనంతో ప్రయత్నం, ఈరోజు మోడీ గారే తన కాన్వాయిని తగ్గించిండు. ప్రతి ఒక్కరూ వీఐపీలందరూ కూడా తగ్గించుకొని ఈరోజు ఆర్థికంగా ఈరోజు భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన అంతు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడికైనా వెళ్లే సమయంలో అందరూ కలిసి వెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాధారంగ మిత్రమండలి ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేవీవి రాంబాబు అలియాస్ ఎల్ఐసి రాంబాబు ఆంధ్ర బాహుబలి నియామక పత్రాన్ని అందజేసిన ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో అమ్మ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రాధారంగ మిత్రమండలి ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బుల్లెట్ ధర్మారావు. ఎల్ఐసి రాంబాబును ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ రంగా అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక కులానికి మతానికి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని అన్నారు. రంగా హాస్య సాధనకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళ్లే విధంగా రాధా రంగమిత్ర మండలి పనిచేస్తుందన్నారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎల్ఐసి రాంబాబు మాట్లాడుతూ నేను కుమ్మరి కులానికి చెందిన వ్యక్తినైనా కులాన్ని మతాన్ని చూడకుండా పనిచేస్తున్న రాధా రంగ మిత్ర మండలిలో ప్రత్యేకమైన పాత్రను పోషించే విధంగా నాకు ఈ పదవి ఇచ్చిన బుల్లెట్ ధర్మారావు గారికి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు అభిమానులకు ప్రతి ఒక్కరి బాధ్యత వరి తెచ్చే విధంగా నడుచుకుంటూ రాష్ట్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో రాధా రంగ మిత్ర మండలి కమిటీలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పెన్నెర్ రమేష్ బాబు, గుడివాడ నియోజకవర్గం రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షులు వడ్డెగిరి, గొడ్లవల్లేరు జనసేన పార్టీ నాయకులు చిన్నారి, కౌతవరం జనసేన పార్టీ నాయకులు వెంకటరత్నం, మహిళా నాయకులు రాధారంగ మిత్రమండలి సభ్యులు రంగ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామపత్రం ఇవ్వడం చాలా ప్రోత్సాహకరం. దీనికి ఎంతో మేము గర్విస్తూ ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. మేము రాధారంగ మిత్ర మండలి అంటే ఒక సేవా సంస్థ, మాకు కులాలతో మతాలతో పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే మా ఎల్ఐసి రాంబాబు శారీవాహన సంఘం అంటే శారీవాహన కొంతమంది తెలియదు, కుమ్మరి సంఘం. ఈ యొక్క కుమ్మరి సంఘానికి చెందిన బాహుబలి అంటాడు మన ఎల్ఐసి రాంబాబు అంటారు. ఇతను 2009లోనే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. బుల్లెట్ ధర్మాగారి నాయకత్వం, బుల్లెట్ ధర్మాగారి నాయకత్వం, బుల్లెట్ ధర్మాగారి నాయకత్వం. జోహార్ ఎం రంగా. మచిలీపట్నంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయన అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. అందరినీ కలుపుకుని అన్ని కులాల వారిని కలుపుకుని ముందుకెళ్లే ఏకైక వ్యక్తి మా ఎల్ఐసి రాంబాబు. గత 15-20 సంవత్సరాలుగా నాకు చిరపరిచితుడు. అనయా నాకు ఏదైనా కమిటీ వేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నాడు. ఇవాళ అతను అమ్మ కన్వెన్షన్ ఒక హాలు నియమించి కొండాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర మన అందరికి కూడా కావలసిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేలాగా సౌకర్యంగా ఇక్కడ అతను ఏర్పాటు చేసి, అలాగే సేవ చేయాలి, రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నన్ను కమిటీ ఏర్పాటు చేయమంటే కోరటం జరిగింది. అందువల్ల అతనికి రాధా రంగ మిత్ర మండలి ఆంధ్ర రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతనికి ఈరోజు నియామక పత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కిషోర్ గారు కానీ, రంగనాయుడు గారు కానీ, చిన్నారి గారు కానీ, మత్య వెంకటేశ్వర గారు కానీ, మరి మా వడ్డేగిరి గారు కానీ, బడుగు ఉమాదేవి గారు కానీ, ప్రభావతి గారు కానీ, మరి శాంతాకుమారి గారు కానీ, బాలకుమారి గారు కానీ, మొత్తం పేరు పేరున అందరూ కూడా మహిళలందరూ కూడా భారీగా ఈ కార్యక్రమం తరలి వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే నేను ఒకటే, రంగా గారు ఏదైతే కులం లేదు మతం లేదో అని చెప్పడానికి నేను
అన్ని కులాల్లో రాధారంగ మిత్రమండలి కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. గత 35 సంవత్సరాలుగా నేను రంగా గారితో తిరిగిన వ్యక్తిని. ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన తీసిన చైతన్య రథంలో నటించి ఆయన బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి ఆనాటి నుంచి నా పేరు బుల్లెట్ ధర్మారావుగా స్థిరపడిందని. అప్పటి నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాల వారిని, ఎందుకంటే రంగా గారికి ఒక కులం లేదండి, ఆయన కాపు కులం అని చెప్తారు కానీ ఆయన పుట్టింది కాపు కులమే అయినా ఆయన అందరి వాడు, అన్ని కులాల వారికి ఆయన. మరి రాధారంగ మిత్రమండలి ఆత్మీయ సమావేశం మరి శ్రీ కొండలమ్మ తల్లి గుడి దగ్గరలో ఉన్న అమ్మా కన్వెన్షన్కి నేను అధినేతని. మా కన్వెన్షన్లో మరి బుల్లెట్ ధర్మా గారు 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి మరి ప్రెసిడెంట్ గారు, మరి అన్నయ్య గారు ఎప్పటి నుంచో మనకు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన లేక నేను కూడా రాధారంగ మిత్రమండలి సేవ చేయాలనే కోరికతో అన్నయ్య గారిని ఎప్పుడు కూడా అన్న ఏదైనా అవకాశం ఉంటే కల్పించని అనడం జరుగుతుంది. ఆ విధంగా మరి అన్నయ్య గారు కూడా ఆలోచించి ఎవరైతే మనకు సూటబుల్ వ్యక్తో ఆ వ్యక్తికి మనం ఇవ్వాలనే ఆలోచనతో వారు నాకు మరి ఈరోజు రాధారంగ మిత్రమండలి మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నియామకం పత్రం ఇవ్వటం నా ధన్యవాదాలు అన్నయ్యకి నేను నమస్కారం తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క నియామక పత్రం యొక్క మరి కార్యక్రమానికి ఇచ్చేసిన మరి నా కుటుంబ సభ్యులు అంటే రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ నా మీద ప్రేమ కానీ ఆప్యాయతతో కానీ వచ్చిన సభ్యులందరూ కూడా నా నుంచి హృదయపూర్వక అభినందనలు. అలాగే మీడియా మిత్రులకు కూడా అభినందనలు. మరి మీడియా వారు కూడా మరి నేను అందరికీ తెలిసిన వ్యక్తిని, ఎందుకంటే రాగానే అన్నయ్య గారు అని ఎంతో ఆప్యాయతగా పలకరించారు. ముందు పలకరింపు కావాలి, మందగాడి చిరునవ్వే పలకరింపు. నేను 2009లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా మరి బరిలో దిగినప్పుడు సెంట్రల్ బీజేపీ పిలిచి ఈ వ్యక్తి సరైన వ్యక్తి అనే ఉద్దేశంతో నాకు ఒక బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్కి ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు చాలామంది నా వెనకాల ప్రయాసపడి తిరిగి ఉన్నారు. అందుకని నా పట్టిమేంటి వాళ్ళందరూ తెలుసు. అందుకని వాళ్ళందరూ కాడ ఎన్నో నినాదాలు చేస్తున్నారు. ఆ విధంగా పట్టిమన్న వ్యక్తిని నేను 26 సంవత్సరాలు ఎల్ఐసిలో చేస్తూ మరి ఎంతోమందికి ఎన్నో కార్యక్రమం నా వంతు నేను 100% న్యాయం చేయవచ్చు, కానీ 50% అన్ని కులాలకి అన్ని రంగాల కాడ చేదోడు వాదోడుకుంటూ వాళ్ళ యొక్క విషయాలు వింటూ నా వంతు కృషి చేస్తూ ముందుకెళ్తున్నా. ఆ గుర్తింపుని గుర్తించి ఇవాళ మన బుల్లెట్ ధర్మారావు అన్నగారు నాకు మంచి ఒక పదవి ఇచ్చారు. కానీ పదవి తీసుకోవటం అది కష్టమైన దాన్ని ఇష్టంగా మలుచుకుని ముందుకెళ్ళాలని ఆకాంక్షతో నేను రాధారంగ మిత్రమండలి యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవాలనే కోరికతో వారు ఇవ్వటం, దాన్ని ఒమ్ము చేయకుండా అన్నీ అన్నయ్య అన్నట్టు గ్రౌండ్ వర్క్ నుంచి ఏంటి గ్రామం నుంచి ఇవాళ స్టేట్ వర్క్ కూడా అన్ని కమిటీలు వేసి రాధారంగ మిత్రమండలి ఇవాళ నేషనల్ వైజ్గా అందరికీ తెలిసే విధంగా చేయాలనే ఆలోచనతో మరి ముందుకు రావడం జరుగుతుంది. మరి నాకు శుభాకాంక్షలు చెబుతే అలాగే నేను ఎల్ఐసీలు చేయడం వల్ల మరి ఎల్ఐసి మరి స్టాఫ్ మెంబర్స్ అయినా మరి ఆయన యూనియన్ లీడరు కిషోర్ గారు కానీ అలాగే డివిజన్ లీడర్ మన వాస్ అన్నయ్య అలాగే వారి కొలీగ్స్ రావటం, అలాగే నా మీద అభిమాన మండలిని ఔన్నత్యాన్ని మరి ఇవాళ నేషనల్ వైజ్గా మొన్న మేము ఇక్కడ మా ఫంక్షన్కి వస్తే ఇలా నాకు పదవి ఇస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు, బుల్లెట్ ధర్మ నువ్వు ఉంటే డైరెక్ట్గా పార్లమెంట్లో కూడా రంగెకరాన్ని పెట్టించగలరా బాబా అని. చూసండి, మీరు వెళ్తే మోడీ గారు ఆవోజీ అంటారు, ఏకే దేకే హై ఏక బేకే హై అంటాడు అని అన్నారు. చూసారండి, అంటే ఆ పటిమ ఉన్నవాళ్ళం. ఎందుకంటే మేము సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చాం, ఆశయంతో వచ్చాం. ఆ ఆశయంతో పాటు మన వాళ్ళందరినీ కమిటీలు వేసి పకడ్బందీగా ముందు తీసుకెళ్ళి ఒక ఔన్నత్యం తీసుకురావాలనే కోరికతో ఈరోజు మరి మా అమ్మా కన్వెన్షన్లో పెట్టిన వేదికకు అందరూ వచ్చినందుకు వాళ్ళందరూ ఇక్కడ మా అమ్మా కన్వెన్షన్ తరఫున మరి శ్రీ కొండలమ్మ తల్లి అందరికీ మంచి కలగాలని ఆశిస్తూ నమస్కారం తీసుకోండు. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇప్పుడు మరి బుల్లెట్ ధర్మ గారు అన్నాడు ఇందాక, ఎందుకనంటే వారికి కూడా అన్నయ్య గారు చాలా మద్దతు ఇచ్చాడు. రాబోయే కాలంలో మరి అన్నయ్య గారు ఎంట మరి ఆయన ఏ విధంగా ఆలోచన కానీ ఆశయాలు కానీ బుల్లెట్ ధర్మ గారు చెప్పే విధి విధానాన్ని పాటిస్తూ మేము అందరం కూడా ముందుకెళ్తామని మీ అందరం ముందు తెలియపరుస్తూ నమస్కరిస్తాం. శ్రీ నాకు మిత్రుడు రాంబాబు గారిని రాధారంగ మిత్రమండలి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు శ్రీ బుల్లెట్ ధర్మ గారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు, రాధారంగ మిత్రమండలి అభిమానులు, నా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆయన ఒక కాపు కుల నాయకుడని ముద్ర వేసి గతంలో ఎన్నో ప్రచారాలు చేశారు. నిజంగా చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగ గారు అందరి వాడు. అన్ని కులాల్లో, అన్ని పార్టీల్లో, అన్ని రాజకీయ పార్టీల్లో రంగగారి అభిమానులు ఉన్నారంటే దాని గురించి దుష్ప్రచారం చేసిన గత పాలకులకు మనం చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిగా, ఒక కాపు కులస్తుడిగా,
ఒక యాదవ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ కుటుంబానికి, ఒక ఎస్టీ కుటుంబానికి చెందినవాడు మన వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి సామాజిక వర్గంలో ఈరోజు ప్రపంచం అంతటా ఆయన వర్ధంతి జయంతులు జరుగుతున్నాయంటే ఒక అంబేద్కర్ తర్వాత అంతటి మహానాయకుడికి విగ్రహాలు ఉన్నాయంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారికే ఉన్నాయి. దాని విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమలాపురంలో ఉండొచ్చు, నాగాయలంకలో ఉండొచ్చు, అనేక చోట్ల చేస్తున్నారు. ఈరోజు రాంబాబు గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్ని బుల్లెట్ ధర్మారావు గారు అందజేయడం అనేది ఎల్ఐసి కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఆనందపడుతున్నాం. రాంబాబు గారి గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మిత్రులందరికీ. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని చెప్పి అన్ఎంప్లాయీస్కి, యూత్కి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మొత్తం రిజిస్టర్ చేసి ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఉన్నత జయంతో అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్స్కి ఏం చేస్తారని చెప్పి శాసన మండలిలో వారి గురించి మాట్లాడాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసే వ్యక్తి ఆయన. అవగాహన కలిగి, సామాజికంగా అవగాహన కలిగి అన్ని రకాల రాంబాబు గారు, తోట చిన్నారి గారు జనసేన నాయకులు, పెన్నేరు రమేష్ గారు టీడీపీ నాయకులు, మత్య ప్రసాద్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున రాధారంగా మిత్రమండలి స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమితులైన మా ఎల్ఐసి రాంబాబు గారికి మా రాధారంగా మిత్రమండలి తరఫున గుడివాడ నియోజకవర్గం మొత్తం తరఫున కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, అయితే రంగయ్య గారి గురించి ఎక్కడ కోస్తా జిల్లా, ఎక్కడ ఇది వైజాగ్, ఎక్కడికెక్కడ కమిటీలు వేసి మహిళా మండల కమిటీలు వేసినాడు ఎవరంటే బుల్లెట్ ధర్మే. ఆ బుల్లెట్ ధర్మ కమిటీలో ఇక్కడ కూడా కాదు, మళ్ళీ అమెరికాలో పుట్టినరోజు చేసి అక్కడ కూడా రంగయ్య గారి జెండా పాతి వచ్చినాడు. హైదరాబాద్ 2 రాష్ట్రాల్లో కూడా రంగయ్య గారికి ఉన్న విగ్రహం అని మమ్మల్ని ఒత్తిడి పెట్టారు. సరే బాబాయ్ నువ్వు అన్నాక మేము మానవని అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ధర్మా గారు అంటే రంగా గారికి కూడా ఒక తోడపుట్టోళ్ళలాగా చేస్తున్నాడేమో అనుకోండి. రంగా గారికి వాడి పేరు నిలిపారంటే ధర్మా గారు కొంతమందికి అసలు 30 సంవత్సరాల లోపు కుర్రాడికి ఎవరికి అందరూ కూడా చేతులు పట్టుకుని పైకి లేపి చేతులు పట్టుకున్నట్టుగా జెండా చూడముచ్చటగా ఉంది. చాలా గొప్ప సౌకర్యము. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామవాసి బాలు టీవీ కేబుల్ ఛానల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గాతపాక దివ్య శంకర్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వీరి దాంపత్యం సంతోషంగా ఉండాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహం లభ్యమైంది. మృతుడు శేఖర్ టాటా ఎస్ చాలిన్ అద్దెకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 రోజుల క్రితం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ముత్తంగి రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో మృతదేహంగా కనిపించాడు. మృతుడు వికారాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం ఇస్నాపూర్లో అద్దెకు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉండగా భార్య ప్రస్తుతం గర్భిణీగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సిఐ వినాయక రెడ్డిలు పరిశీలించారు. ఇది హత్య, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలో భూ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. సర్వే నెంబర్ 576, 577లకు సంబంధించిన భూమిపై నకిలీ ఓఆర్సీ సృష్టించి అక్రమంగా అమ్మకాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సత్యనారాయణ రాజు వర్గం స్పందిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమీన్పూర్ పరిధిలోని సర్వే నెంబర్ 576లో 11 గుంటలు, సర్వే నెంబర్ 577లో 1 ఎకరం 29 గుంటల భూమికి మొదట పట్టాదారులుగా బ్యాగరి చీతయ్య, పోచయ్య, శంకరేలు మీడియా సమావేశంలో సత్యనారాయణ రాజు తెలిపారు. అనంతరం 1983లో ఈ భూమిని రామస్వామి వారి అన్నదమ్ములకు విక్రయించగా తర్వాత గొట్టెముక్కల సత్యనారాయణ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అయితే మధ్యలో ఆర్డీఓ కార్యాలయంలో సాఫ్ట్ నీలం సత్యనారాయణ పేరిట నకిలీ ఓఆర్సీ సృష్టించి జీపీఆర్ హౌసింగ్ ఎస్టేట్ వారికి భూమి విక్రయించారనే ఆరోపణలు వెలువడ్డాయి. అనంతరం ఆ సంస్థ జన్మభూమి హౌసింగ్ ఎస్టేట్ వారికి అమ్మకం చేసి ఫ్లాట్లుగా విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సత్యనారాయణ రాజు న్యాయ పోరాటం చేపట్టగా 2013లో నకిలీ ఓఆర్సీ రద్దయినట్లు వారి వర్గం తెలిపింది. ప్రస్తుతం అన్ని చట్టబద్ధ పత్రాలు తమ పేరిటనే ఉన్నాయని, అదే సంవత్సరం గ్రామ పంచాయతీ నుంచి ప్రహారీగోడ నిర్మాణానికి అనుమతులు కూడా పొందినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2015లో అప్పటి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మరియు మరికొందరు భూమిలో ప్రవేశించారని ఆరోపిస్తూ ట్రైస్ పాస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఇటీవల ఒకే న్యూస్ ప్రతినిధి శ్రావ్య ఎలాంటి ఆధారాలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, అధికారులు తమ అడ్వకేట్పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారని సత్యనారాయణ రాజు ఆరోపించారు. ఇప్పటివరకు నేను ఎమ్మెల్యేను ముఖాముఖి కలిసిన రోజు లేదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు. ఎవరైనా కలిసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రతినిధులు నిరాధార ఆరోపణలు చేయడం తగదని, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ రాజు వారికి డిమాండ్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న సైట్లోకి వచ్చి రాజుగారు ఎక్కడున్నారు, మీరు సైట్లోకి రావాలని, నేను వస్తానులేమ్మా, హైదరాబాద్లో ఉన్నాను, ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నేను సైట్లోకి వస్తానన్నా. ఇదిగో నేను సైట్లోకి వచ్చాను, మీరు రండి, ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చా, నేను మీడియా మిత్రులకు నేను చూపించున్నాను, మీరు రండి. ఇప్పుడు ఎందుకు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాళ్ళందరినీ దొంగతనాలుగా అండకట్టడం? నాది సైటు, నాకు వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది, వాళ్ళ డిస్ప్యూట్ని కోర్టులో క్లారిఫికేషన్ చేసుకోలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసుకోలేదు, పోలీసుల దగ్గర చేసుకోలేదు, అని చేత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? అది న్యాయమైన పద్ధతేనా? ఒక రిపోర్టర్గా ఉండవలసిన మంచితనం అదేనా? పోలీసుని దొంగల కింద అభివర్ణిస్తారా? డీజీపీ గారిని వచ్చి అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ బదలగొట్టేయమంటారా? ఏంటండి ఈ లాంగ్వేజ్? ఇది న్యాయమైన పద్ధతి కాదు. మీరు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయా లేదని వెరిఫికేషన్ చేసుకుని మాట్లాడాలి మీరు. అంతేకాని రాజుగారు కబ్జా చేసేస్తారా రాజుగారు అంటే పద్ధతేనండి? ఎవరికైనా పద్ధతే. నేను ఆంధ్ర వాడినంట, నేను 42 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, నాకు అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. నేను ఆంధ్ర వాడిని. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కొనుక్కోవచ్చు, తెలంగాణ వాళ్ళు మా వైజాగ్ వచ్చి కొనుక్కోవచ్చు, లేకపోతే మాది కాబట్టి నేను మా తెలంగాణ వచ్చి నేను కొనుక్కోవచ్చు, బెంగళూరులో కొనుక్కోవచ్చు. అదేం లాంగ్వేజ్ అండి? రాజులు ఇలా కబ్జాలు చేస్తారా అంటున్నారు. నా కులాన్ని అలా ప్రస్తావించకూడదు కదండి. ఏదన్నా ఉంటే మా ప్లేటర్లకి అంతా క్లారిఫికేషన్ ఇస్తానని 100 సార్లు చెప్పాను. అయినా నన్ను వల్గర్గా మాట్లాడేది. దాని మీద నేను యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సార్. దయవుంచి మీరు అందరూ ఇది రిపోర్ట్ చేయవలసిందిగా. నా దగ్గర కాగితాలు కావాలంటే ఇవి మొత్తం అన్ని ఆల్ ప్రూఫ్స్ ఆర్ అవైలబుల్ టు యూ. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం మీ పేరు? జి సత్యనారాయణ రాజు. నేను ఒక 5 days ముందు ఒక రిపోర్టర్, ఆవిడ పేరు శ్రావ్య, నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారన్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్నానమ్మా అన్నారు. ఏంటమ్మా అంటే మీరు గలేజీ చేశారు అమీన్పూర్ సైట్ అన్నారు. ఏమమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దు, నా దగ్గర ఎవిడెన్సు, కలెక్షను, దస్తావేజులు, ఒరిజినల్ దస్తావేజులు అన్నీ ఉన్నాయి. కావాలితే మీకు ఎనీ టైం మా ప్లేటర్లు యాదగిరి, విక్రము, హైకోర్టులో వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీకు కావాలితే ఎనీ మెటీరియల్ వెళ్ళి కావాలితే వాళ్ళని అడిగితే మెటీరియల్ ఇస్తారని చెప్పారు. కానీ ఆవిడ రోగాడాలతో వద్దండి, ఫోన్ పెట్టేయండి, కావాలితే మీరు కోర్టులో చూసుకుందామండి అని చెప్పాను. అంతవరకు అది ఒకసారి ఆపేసి మళ్ళీ కింద అన్న తర్వాత 3 days బిఫోర్ నా సైట్లోకి 576, 77 RS నెంబర్లోకి వచ్చి ఆవిడ కొంతమంది మరి ఎవళ్ళో తెలీదు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ సైట్ కబ్జా చేశారని మీడియాలో రుబాబు చేయటం మొదలెట్టింది. ఆవిడ కారణం ఏంటంటే మీరు ఈ సైట్ కబ్జా చేశారని మీడియాలో అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. కానీ నా దగ్గర హైకోర్టు స్టే ఉంది. హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు,
మన జాయింట్ కలెక్టర్ ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వాళ్ళందరూ పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. ఇదిగోండి కావాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది నాది 83లో కొనుక్కున్నట్టు ఒరిజినల్ డాక్యుమెంట్. అలాగే పంచాయతీ గోడ కట్టడానికి పంచాయతీ పర్మిషన్ ఇదిగోండి, నేను విత్ ట్యాక్సెస్ పే చేశానండి. అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చింది ఇదిగోండి పర్మిషన్. అలాగే ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చింది ఇదిగోండి సార్. అండ్ ఆల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. హైకోర్టులో కూడా నా స్టే ఇచ్చింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది వాళ్ళు, నేను కాదండి వెళ్ళింది. వెళ్తే వాళ్ళని పక్కకు పంపి మాకు ఆర్డర్ ఇచ్చింది, నేను వెళ్ళలేదు హైకోర్టు. అలాగే ఈ గోడ కట్టినప్పుడు నాకు పాండురంగారెడ్డి గారు ఎవరనేది నాకు తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి ఏమన్నా రాజుగారు ఇది పరిస్థితి అంటే, కాదండి నేను 83లో కొనుక్కున్నాను, మీరు రావద్దు ఇట్లా జోలికి అని చెప్పాను. అంటే ఆయన ఆ జనాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన నాతో టచ్ ఎప్పుడూ లేరు. కానీ మళ్ళీ రెండోసారి గోడ కొడతా ఉంటే వస్తే నేను ట్రెస్పాస్ కేసు పెట్టాను పాండురంగారెడ్డి గారు. ట్రెస్పాస్ కేసు నడుస్తుంది, స్టిల్ నడుస్తుంది. అలాగే నిన్న వచ్చిన ఇక్కడ సైట్లోకి వచ్చిన వాళ్ళ మీద కూడా ట్రెస్పాస్ కేసు ఉంది. నా సైట్లోకి వాళ్ళు రావడానికి వాళ్ళకి అథారిటీ ఏముందండి? 2 ఇలా అంటా ఆల్ డిపార్ట్మెంట్ని హ్యూమిలేట్ చేసింది. ఆవిడ చాలా వల్గర్గా మాట్లాడింది. పోలీసు వ్యవస్థ లూటీ వ్యవస్థ ఉంది. ఇక్కడ అమీన్పూర్లోని పోలీసు స్టేషన్ తీసేయండి డీజీపీ గారు, ఇక్కడ వ్యవస్థ వరస్ట్గా ఉందని చెప్పింది. అలాగే జ్యుడిషియరీ వ్యవస్థని ఆ జడ్జి గారు ఎవరు అనే టైప్లో మాట్లాడింది. ప్లస్ నేను మేడము నాకు యాదగిరి గారుని విక్రమ్ గారుని అక్కడ వెంకటరెడ్డి గారు హైకోర్టులో వాదింటున్నారనడానికి ఆవిడ ఏమంది తెలుసండి, ఈ రౌడీలని వేసుకుని వచ్చి రాజుగారు రుబాబు చేస్తున్నాడు ఈ సైట్లో అని చెప్పి అందే. కాబట్టి రుజువు చేయండి ఎప్పుడైనా రుబాబు చేసినట్టు. 2 ఇది కాకుండా ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ పట్టుకుని చేస్తున్నారనే ఉద్దేశంలో మాట్లాడింది. ఎమ్మెల్యే గారిని నేను ఎప్పుడైనా కలిసినట్టు కానీ ఆయన నన్ను చూసినట్టు కానీ ఏదైనా రుజువు చేస్తే మీ సమక్షంలో నేను ఏం చేయమంటే అది చేస్తాను. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. పాపం ఆయన్ని కూడా వల్గర్గా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడింది ఆవిడ. అది పద్ధతి కాదు కదండి. 2 పాండురంగారెడ్డి గారిని ఇక్కడే ట్రెస్పాస్ కేసు పెడితే నా దగ్గరికి ఎలా వస్తారు చెప్పండి? ఆయన ఏదో ఆటో డ్రైవరు ఇది అని చెప్పి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడవలసిన పని లేదు కదండి. ఆవిడ మీడియా రిపోర్టర్గా నాకు ఫోన్ చేసి నేను సమాధానం చెప్పాను. కావాలంటే కాగితాలు నన్ను అడగాలి, లేకపోతే మా ప్లేయర్ గారి దగ్గరికి వెళ్ళండి, నేను అవైలబిలిటీ లేకపోతే మా విక్రమ్ గారు ఉన్నారు ఆయన దగ్గర కాగితాలు ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పాను. మా ప్లేయర్లని ఈ యాదగిరిని విక్రమ్ని వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ గోండాలని సంబోధించింది. మేము తప్పనిసరిగా దాని మీద యాక్షన్ తగు చర్య తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. 2 ఈవిడి పోలీసు వ్యవస్థని వాళ్ళు వెళ్ళారు పోలీస్ కేసు కూడా. ఆ పోలీస్ కేసు కూడా కాగితాలన్నీ తెమ్మంటే నేను ఆల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి చూపిందే అన్నారు. రాజుగారు మీ తప్పలేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కేసుకి వెళ్ళారు. మళ్ళీ అదే అయ్యింది. ఎన్నిసార్లైనా అదే అయింది. కోర్టులో అసలు వీళ్ళు కాగితం ఉన్నదేమో మిస్లీడింగ్ కాగితం పట్టుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నా సైట్లో నన్ను బ్లాక్మెయిల్ చేయటండి, ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేయటం, ప్లేటర్లను బ్లాక్మెయిల్ చేయటం, అది రిపోర్టర్కి ఉన్న లక్షణం కాదండి. పెద్ద మనిషిగా ఉండాలి, నేను పెద్ద మనిషిగా ఉండాలి. పైగా నా కులాన్ని, రాజుల కులాన్ని సంబోధించి 3 సార్లు ఇది మాట్లాడారు. అది కరెక్ట్ కాదు కదండి పద్ధతి. నిజంగా ఏదన్నా ఉంటే మా ప్లేయర్ గారి దగ్గరికి ఏంటండి ఏం జరిగిందని అడగాలి, కానీ నన్ను రుబాబు చేయకూడదు కదండి సైట్లోకి వచ్చి. ఓకే సార్. ఈరోజు ఉదయాన ఒక సమాచారం వచ్చింది. ఏమనగా ఒక మగ వ్యక్తి మన కెనిడా స్కూల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న స్కూల్ వెంచర్ నందు గుర్తు తెలియని శవం పడి ఉన్నదని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి అతని గురించి వెరిఫై చేయగా అతని పేరు శేఖర్ అని తెలిసినది. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళది పెద్దేముల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం అతని బతుకుదెరువు కోసం ఇక్కడ ఇస్నాపూర్లో డిఎన్ కాలనీలో ఉంటుందని తెలిసినది. ఇప్పుడు ప్రస్తుతం అతని ఆటో కూడా ఇక్కడ పక్కనే ఉన్నది. ఇది అతని వెహికల్ ఎలా వచ్చింది ఇక్కడికి, అతని మరణం ఏ విధంగా జరిగిందనే దాని గురించి ఇప్పుడు దర్యాప్తు చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం బాడీని కూడా పోస్టుమార్టం సంగారెడ్డి హాస్పిటల్ తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తర్వాత దర్యాప్తులో తెలుస్తాయి. హైదరాబాద్లోని డిఎస్ఎస్ భవన్లో రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దాసర్రాజు అజయ్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఎర్లపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రజక వృత్తి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రై క్లీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఆధునిక దోబీఘాట్ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. అజయ్ గారు ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నేను మరి గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, మెట్టు సాయి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కార్పొరేషన్ ఎంపీ గారు అందరం కూడా, జయపాల్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా రజక వృత్తి కూడా మోడరేషన్ అవుతున్న సందర్భంలో మొదటి దశలో 119 నియోజకవర్గాల్లో మోడర్న్ డ్రై క్లీనర్ సిస్టమ్స్ రజక సహకార సంఘాలకు ఇచ్చేటువంటి విధంగా అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 250 యూనిట్ల ఫ్రీని ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు ఉంటే ప్రభుత్వంకు నేరుగా లేదా చైర్మన్ గారికి లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పొచ్చనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రజక కార్పొరేషన్ చైర్మన్ గా మిగతా ప్రజాప్రతినిధుల బలైన వర్గాలకు సంబంధించి కానీ వృత్తిని అభివృద్ధి చేసేటువంటి సమస్యతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి అన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మోడర్నైజేషన్ దోబీఘాట్స్ మీన్స్ ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నియోజకవర్గంకు 1 అవసరమైతే 2 దాని ప్రణాళికతోటి ముందు లాంఛనంగా మీ శాఖ మీ కార్పొరేషన్ ద్వారా ప్రారంభం చేస్తారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వి హనుమంతరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమం కోసం హనుమంతరావు సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. బీసీ హక్కులు, సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కొంచెం పూల్ కింది పెట్టు అన్న, మీరు జరగండి. మీరు ఈరోజు సీనియర్ నాయకులు, బలహీన వర్గాల పూర్తి ప్రదాత పెద్దల హనుమంతరావు గారు తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమింపబడ్డ సందర్భంగా వారికి అభినందనలు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో రోల్ మోడల్ గా కులగణన చేపట్టి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో హనుమంతరావు గారి సూచనలు, సలహాలు ప్రభుత్వం తీసుకొని బలహీన వర్గాలకు మరింతగా సప్లాన్ గాని ఇతరత్ర ఆర్థిక పరమైన అంశాలతో పాటుగా అన్ని రకాల బలహీన వర్గాల సంక్షేమం కొరకు వారి సలహా సూచనలతో బలహీన వర్గాల శాఖ ముందుకు పోతుందని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు. తప్పకుండా బలహీన వర్గాలందరికీ న్యాయం కోసం అందరం కలిసి ముందుకు పోయే కార్యాచరణ తీసుకుందామని మనం నీ ఆలోచన కానీ ముఖ్యమంత్రి ఆలోచన కానీ బీసీ
ఉల్లంఘన జరుగుతూనే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని. ఎందుకంటే నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పాడు. నెల్లూరు జిల్లా సైదాపురం కొత్త సబ్ ఇన్స్పెక్టర్ గా పి దుర్గా ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలకు మరియు వాహనదారులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. జోదం, కోడిపందాలు ఆడేవారిపై ఉక్కుపాదం మోపుతామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. రోడ్డు భద్రత, మైనర్లు వాహనాలు నడపడం, బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటి వాటిపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతామన్నారు. వేసవిలో మహిళలు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించొద్దని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇటీవల చెరువుల్లో మునిగి మరణించిన ఘటనల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు పంపొద్దని కోరారు. మొత్తానికి నియోజకవర్గంలో నేరాల నియంత్రణ లక్ష్యంగా ముందుకు సాగుతారని ఎస్ఐ దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీ మీద నెల్లూరు జిల్లా రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నాకు ఇది మొదటి పోస్టింగ్. ఇక్కడ సైదాపురానికి మా జిల్లా ఎస్పీ గారైన అజిత వేజెండ్ల గారి మొదటి పోస్టింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ప్రస్తుతం ఎండాకాలం కనుక రీసెంట్గా జరిగిన ఒక 2 పిల్లలు ఈతకెళ్ళి మరణించడం జరిగింది. అది మనం చూసాము. ఈ తల్లిదండ్రులు నేను చెప్పే ముఖ్య గమనిక ఏంటంటే, ఎవరైనా పిల్లలు కనుక బయటికి ఎక్కడికి వెళ్తుంటే ఈతలకు వెళ్తున్నా కానీ మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కొని వాళ్ళు వెళ్ళకుండా చూసే బాధ్యత మీదేనండి. అలాగే ఈ మధ్య మనం ఎక్కువ గమనించేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. మా జిల్లా ఎస్పీ గారు అజిత వేజెండ్ల మేడం గారు ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అలాగే మద్యం సేవించి ఎక్కడంటే అక్కడ మద్యం సేవించకూడదండి. ఓపెన్ డ్రింకింగ్ మెయిన్గా మద్యం అనేది ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా కనుక తాగిన ఎడల మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామండి. నమస్తే. ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఎస్పీ గారు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించమన్నారండి. దానిలో భాగంగా మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వాహనాలు నడపడం చట్టపరంగా నేరం అండి. అలాగే ట్రిపుల్ రైడింగ్ కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణమవుతుందండి. ఈ సైదాపురం మండలంలో ఈ రోడ్డు కూడల్లో సీసీ కెమెరాలు పెట్టేసి ఉన్నాయండి. ఖచ్చితంగా అలా ఏదైనా మా దృష్టికి వచ్చిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ముందుకెళ్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.